హలో నేను చేసావు పాకిస్తాన్ బతికిపోయింది కాదు కాదు బతికిచ్చారు. ఎవరు బతికిచ్చారో తెలుసా? అమెరికా, చైనా, ఈ రెండు దేశాలు బతికిచ్చాయి. లేదంటే వెంటిలేటర్ పైన ఉన్నటువంటి పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టడానికి భారత ఆర్మీ రెడీగా ఉంది. పీఓకేని హ్యాండ్ అవుట్ చేసుకుంటారని చెప్పేసి అనుకున్నారు. కానీ అక్కడ వరకు కూడా భారత ఆర్మీ వెళ్లకుండా అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ తన వైపు తిప్పుకోగలిగింది. పాకిస్తాన్ని ఆదుకోవడానికి అమెరికా ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా దొంగ దెబ్బ కొట్టిందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకనంటే ఐఎంఎఫ్ నుంచి బెయిల్అవుట్ ప్యాకేజీని $1.3 బిలియన్ ఇవ్వడానికి అంగీకరించింది ఐఎంఎఫ్. దాంతోపాటు అదనంగా మరొక $2 బిలియన్ ఇవ్వడానికి కూడా అంగీకరించింది ఐఎంఎఫ్ తాజాగా. మరి ఈ పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి. వాస్తవంగా పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశం, భారత ఆర్మీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ ఆర్మీ స్థావరాల మీద వ్యూహాత్మకంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళింది. ఇక మిగిలింది పీఓకేలకు ఎంటర్ కావటమే. సరిగ్గా ఆ టైంకి అంతర్జాతీయ సమాజం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో ఒత్తిడి పెరిగింది. దాంతో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. విధిలేని పరిస్థితుల్లో భారతదేశం కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం భారత మాజీ రాయబారి డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. అంతర్జాతీయంగా విదేశాంగ విధానం ఎలా ఉంటుంది, ఇలా యుద్ధాలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సంధి కుదురుస్తారు, అసలు ఇప్పుడు సంధి కుదుర్చుకోవడానికి భారతదేశం ఎందుకు ముందుకు వచ్చింది, పాకిస్తాన్ నేర్పినటువంటి మంత్రాంగం ఏంటి అనే దాని మీద మనం ఆయన అభిప్రాయం తీసుకుందాం. అసలు ఏం జరిగింది అంతర్జాతీయంగా అనేది తెలుసుకుందాం. అసలు భారతదేశం ఇంత దూరం వెళ్ళి కూడా యుద్ధానికి వెళ్ళి పీఓకేని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని ఖచ్చితంగా హ్యాండ్ అవుట్ చేసుకోవడానికి ఇదే సరైనటువంటి సమయము అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో సడన్గా ఒక్కసారిగా యుద్ధం లేదు, యుద్ధం దిశగా వెళ్ళటం లేదు అనేటువంటి అఫీషియల్ ప్రకటన అటు భారతదేశం నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో ఉందంటే ఉంది. కాకపోతే భారతదేశం ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి సమయం. అందుకే బహుశా వెనకడుగు వేసి ఉంటుందేమో. ఆల్రెడీ పాకిస్తాన్ అయితే మాత్రం ఒక అడుగు వెనక్కి వేసింది. హలో సార్ నమస్తే సార్. ఇప్పుడు యుద్ధము విరమించడానికి లేదంటే సీజ్ ఫైర్కి ఇద్దరు అంగీకరించడానికి, పాకిస్తాన్ భారతదేశం అంగీకరించడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంతర్జాతీయంగా ఏమి పరిణామాలు చోటు చేసుకున్నట్టు మీకు సమాచారం ఉంది? అంటే ఇప్పుడు ఏదైతే మనం న్యూస్ వింటున్నామో, ఇది మన ట్రంప్ ట్వీట్ చేసేయడం వల్ల దానివల్ల రెండు పార్టీలు ఇండియా పాకిస్తాన్ అగ్రి అయిపోయినాయి సీజ్ ఫైర్ కు ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఏదైతే అంటున్నారో, అంటే బిహైండ్ ద సీన్ మన రూబియో అంటే వాళ్ళ ఫారెన్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ అయితే చాలా వరకు ప్రయత్నాలు జరిపించాడు. కాకపోతే ఏంటంటే జేడీ వాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కొంత నిరాశ అనిపించింది. బట్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ పర్టికులర్ గా ట్రంప్ కూడా బాగానే యాక్టివ్ గా వర్క్ చేసి మన రూబియోతో ఈ సంబంధాలు కొద్దిగా జాగ్రత్త చూడమని చెప్పడం వల్ల, ఆయన ఇద్దరితో మాట్లాడటం వల్ల, మన భారతదేశం వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడటం వల్ల ఈ అంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వచ్చింది. సార్ ఒకటి సార్, ఇక్కడ యాక్చువల్ గా భారత్ పీఓకేలకు వెళ్తుంది అనుకుంటున్నటువంటి సమయంలో ఇది ఆగిపోయినట్టు కనిపించట్లేదా? అంటే ఇప్పుడు పీఓకే మొత్తం భారత్ తీసుకునే సమయంలో ఆగిపోతుంది కాబట్టి, ఇప్పుడు ప్రధానంగా మనం చూసాము ఏది ఇజ్రాయెల్ హమాస్ ఏది 2023లో జరిగిన ఏదైతే అక్టోబర్ 7వ నాడు హమాస్ అటాక్ చేస్తే ఒక వారం రోజుల్లో సెటిల్ చేద్దామని మనం దిగారు. కానీ ఇప్పటిదాకా నడుస్తుంది 1.5 year అయినా. సో అలా ప్రొలాంగ్ అవడం వల్ల మనకి ఎక్కువ నష్టం ఉంటుంది. వాళ్ళకి పాకిస్తాన్ అంత మునిగిపోయింది కాబట్టి, నీళ్ళ మునిగిపోయింది కాబట్టి వాళ్ళకి అంత ఏమి ఉండదు. అందుకని ఈ సీజ్ ఫైర్ అనేది భారతదేశానికి చాలా ఉపయోగకరం. సార్ ఈ పరిణామం అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్
తమ వైపు తిప్పుకుంది అనుకోవచ్చా, లేదంటే భారత్ వ్యూహాత్మకం అనుకోవచ్చా? పాకిస్తాన్ ఆల్మోస్ట్ కాలు పట్టుకునే స్టేజ్కి వచ్చి లోపల ఇప్పుడు మనకు బయట కంపెనీలు చూపించినా కానీ లోపల ఎంతో నీల్ డౌన్ అయిపోయి రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి అది కన్విన్స్ చేసింది మన అమెరికన్ స్టేట్ సెక్రటరీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, మీరు వాళ్ళు ఎలాగో రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొలాప్స్ స్టేజ్ దాకా తీసుకపోవద్దు, మీరు అగ్రీ కానీ అన్నప్పుడే మనం అంటే మన ప్రైమ్ మినిస్టర్ మన ఫారెన్ మినిస్టర్ వాళ్ళంతా సీరియస్ గా ఆలోచించి వాళ్ళు ఆన్ దే రిక్వెస్ట్ ఇట్స్ నాట్ అవర్ రిక్వెస్ట్ బట్ లాంగ్ వల్ల మనకు నష్టం ఉంటుంది కాబట్టి ఇది అమెరికన్ సొల్యూషన్ అనుకుని అగ్రీ అయ్యారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 400 డ్రోన్స్ ని, టర్కీ డ్రోన్స్ ని ప్రయోగించారు. వాళ్ళేమో బోర్డర్ దగ్గర కవింపు చర్యలు పాల్పడ్డారు, సామాన్య పౌరులను చంపారు. వీటన్నిటికీ పరిష్కారం పీఓకేని స్వాధీనం చేసుకోవడమే అనేది వినిపించింది కదా. దాని నుంచి వెనక్కి రావడం అనేది భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మళ్ళీ భారతదేశానికి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఇది ఏదైతే డ్రోన్లను ఇవన్నీ ఉపయోగించారు ఇవన్నీ చేశారు అనేది పాకిస్తాన్ దేశం కాదు. ఇది చైనీస్ డ్రోన్లు, చైనీస్ ఎక్విప్మెంట్, చైనీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళంతా ఉపయోగించుకోవాలి, వాడుకోవాలన్నట్టు పాకిస్తాన్ ఎగబెట్టారు. సో దానివల్ల పాకిస్తాన్ వచ్చే ఎక్స్ట్రా ఇఫెక్ట్ ఏముండదు, అది ఇప్పుడు వేరే చేయారు వాళ్ళు. అందుకనే వాళ్ళు ఎంతైతే ఈ చైనా మాటలు విని ఏదైతే చేశారో అమెరికన్ వాళ్ళు క్లియర్ గా ప్రెషర్ పెట్టి చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, మనం అనవసరంగా చైనా హ్యాండ్ లో పోయి చేయకూడదు, ఇంతవరకు స్టాప్ చేస్తేనే మనకు అట్లీస్ట్ ఒక ఫేస్ ఉండి ఏమంటారు కొలాప్స్ కాకుండా. ఎందుకంటే అక్కడ బెలూచిస్తాన్ ఆల్రెడీ వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు, వాళ్ళ ఫ్లాగ్ పెట్టేస్తారు, పాకిస్తాన్ ఫ్లాగ్ తీసేశారు, స్టేషన్ ఆక్రమించారు. అంటే ముక్కలు అయిపోయే పరిస్థితి వస్తుంది, మీరంతా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేసరికి అప్పుడు కొంతవరకు రియలైజేషన్ వచ్చింది పాకిస్తాన్. ఓకే సార్, ఒక చిన్న పరిణామం జరిగింది ఎస్టర్డే. IMF నుంచి 1.3 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజీ పాకిస్తాన్కి వచ్చింది. అదనంగా మళ్ళీ ఒక $2 బిలియన్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదో సిగ్నల్ వస్తుంది. మరి ఏంటి అసలు పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో గెలిచినట్టు అనిపిస్తుందా? లేదు, అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పాకిస్తాన్ సంగతి అంతా తెలుసు. కానీ ఇప్పుడు ఏదైతే IMF ఇచ్చిందో IMF లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అబ్స్టేట్ చేశాం, అందుకనే దానివల్ల మనం అప్రోచ్ చేయలేము. వాళ్ళు అప్రూవ్ చేశారు. సో మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా లోన్ కూడా ఇస్తామని ఇప్పుడు అమెరికా ఏదైనా క్యారెట్ చూపిస్తారు కదా, స్టిక్కే కాదు కాబట్టి అది అగ్రీ అయిపోయింది. దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమి పాకిస్తాన్ కి వచ్చినట్టు కాదు, కానీ కొత్త ఊరట అయితే కలిగింది. సార్ ఇక్కడ ఒకటి, మీరు దౌత్యపరమైన అంశాలు అనేకం చూస్తుంటారు, విదేశాంగ శాఖ ఎలా వ్యవహరిస్తుంటుంది, అలాగే దౌత్యపరమైన చర్చలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలుసు భారత మాజీ రాయబారిగా. ఇప్పుడు భారత్ వెనకడుగు వేసింది అనిపిస్తుందా, లేదంటే పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది అనిపిస్తుందా, లేదంటే అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పనిచేసింది అనిపిస్తుందా? ఇప్పుడు భారత్ వెనకడుగు వేయలేదు. ఇప్పుడు రిటాలియేటరీ ఆర్ ఈక్వల్ రెస్పాన్స్ కంటే ఎక్కువ ఇచ్చాము. వాళ్ళని వేరియస్ ఇన్స్టాలేషన్స్, టెర్రరిస్ట్ ఐడల్స్ అన్ని డిమాలిష్ చేసి నష్టం అయిపోయింది. కానీ కాకపోతే ఏంటంటే భారత్ అంటే ఇండియా ఒక సూపర్ అంటే రీజనల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ గా సూపర్ పవర్ స్టేజ్ వచ్చింది కాబట్టి కొంతవరకు మనం ఆలోచించి కొంత అంటే ఏమంటారు వైజ్ స్టెప్ తీసుకోవాలన్న పద్ధతిలో తీసుకోవడం జరిగింది. ఎవరికి పిలిచింది కాదు. ఈ రోజులు కనుక యుద్ధం అయిపోతే పాకిస్తాన్ రిజల్యూషన్ అయిపోతుంది, అది ఎవరికి స్టెప్ లేదన్నట్టు వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు. సార్ ఒకటి, ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ కారణంగానే సీజ్ ఫైర్ జరిగిందా సార్? రష్యాది ఉందా, లేదా చైనాది ఇండైరెక్ట్ గా ఉన్న ఒత్తిడి ఉంటుందా? చైనాతో అసలు లేదు. చైనా కింద ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ వారం ఇంకా కంటిన్యూ అయితే వాళ్ళకి చాలా లాభం వస్తుందని వాళ్ళు ప్రతిసారి ప్రమోట్ చేస్తున్నారు. కానీ బోత్ సైడ్స్ అయితే రష్యన్ తర్వాత మెయిన్ గా అమెరికన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, అమెరికన్ ప్రెషర్ వల్ల చాలా వరకు మన మీద ఎక్కువ పెట్టారు ప్రెషర్. తర్వాత పాకిస్తాన్ మీద ఫైనల్ గా వాళ్ళు ప్రెషర్ పెట్టి లేకపోతే పాకిస్తాన్ డిజైన్ అయిపోతుందని వాళ్ళు చూపించేసరికి అర్థమైంది. సో ఫైనల్ గా సార్, మీరు ఒక భారత మాజీ రాయబారిగా ఇప్పుడు పెహల్గాం దాడికి ప్రతీకారం అయిపోయింది, ఇక కథ సుఖాంతం అని చెప్పి అనుకోవచ్చా? మీరు దాంతో సరిపోయింది, హిట్ ఫర్ టాట్ అనుకోవచ్చా? ఇప్పుడు పెహల్గాం ఇన్సిడెంట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరగదని మనం అనుకుంటానికి వీలు లేదు. కానీ కాకుండా జరగకుండా కొన్ని ఇంకా మెజర్స్ మన చేతిలో ఉన్నాయి, అవన్నీ కూడా చేయొచ్చు. ఇది వార్ ఎస్కలేట్ అయ్యి
నష్టం ఎక్కువ జరగకుంటుంది అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మనకు ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల చైనా +1 మన అంటే వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ ఇండియా కాబట్టి ఈ స్టేజ్ లో మనం ఎస్కలేట్ చేయడం మనకు కూడా మంచి కాదని రియలైజేషన్. బట్ టెర్రరిజం మీద నడుస్తాయంటే ఆఫ్టర్ దిస్ ఆల్సో. సార్ ఒక చిన్న మాట ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఏ చిన్న ఉగ్రవాద దాడి జరిగిన భవిష్యత్తులో దాన్ని యుద్ధంగా పరిగణిస్తాము అని అన్నారు. ఏంటి సార్ దాని అర్థం? అదే ఇప్పుడు జీరో టాలరెన్స్ టు టెర్రరిజం అనే పాలసీలో ఉన్నాం కాబట్టి ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం మాక్సిమం ఫోర్స్ ఉపయోగించి మొత్తం ఎలిమినేట్ చేస్తామనే పద్ధతులు చెప్పారు. కరెక్ట్ స్టేట్మెంట్ చేయాలి. సో దౌత్యపరంగా సక్సెస్ఫుల్ గా స్టెప్స్ చేసినట్టు 100% దౌత్యపరంగా మనం సక్సెస్ఫుల్ ఉన్నాం కాబట్టి అంత ప్రెషర్ పాకిస్తాన్ మీద పెట్టి ప్రెషర్ మనకు కూడా ఈక్వల్ ఉంటుంది అనుకోండి. సో పాకిస్తాన్ పరిస్థితి ఇంటర్నేషనల్ కమిటీ చెప్తే కానీ బుద్ధి రాలేదన్నట్టు. ఓకే, అంటే పాప భీతి తోటి వదిలేసినట్టేనా పాకిస్తాన్ ని? పాప భీతి తోటి అంటే ఐ మీన్ ఇంకా వదిలి సస్తానా లేకపోతే సీజ్ఫైర్ చేసుకుని రాజీకి వస్తారని స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇక తావటం ఎందుకు అనవసరంగా. అంటే రిజల్యూషన్ అయిపోతుంది పాకిస్తాన్ ఇంకొక 10 రోజులు కనుక ఇలా కంటిన్యూ అయితే పాకిస్తాన్ ఉంటుంది రియలైజేషన్ వచ్చింది కాబట్టి కాళ్ళ పేరెంట్కి వచ్చారు. అంటే బతకండి పోండి బతకండి పోండి అని చెప్పి పంపించేశారు, క్షమాభిక్ష పెట్టేసి. కరెక్ట్, ఎగ్జాక్ట్ అలానే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో భారత రాయబారి డాక్టర్ వినోద్ గారు దౌత్యపరంగా అనేక సందర్భాల్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన చెప్తున్న ప్రకారం కాలబేరానికి పాకిస్తాన్ వచ్చింది, మమ్మల్ని చంపొద్దు మహాప్రభువు అని చెప్పి వచ్చింది, బతకనే ఉండి మహాప్రభువు అని వచ్చింది. అందుకని బతకండి పోండి అని చెప్పేసి ఒక రకంగా ప్రాణభిక్ష పెట్టి పంపించేసింది పాకిస్తాన్ని. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ని వదిలిపెట్టేసి భారత యొక్క అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ సమాజం దౌత్యపరమైనటువంటి నీతి ఇవన్నిటినీ సమీకరించుకొని అధ్యయనం చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వం సీజ్ ఫైర్కి అంగీకరించింది. అలాగే పాకిస్తాన్ కూడా అంగీకరించింది. భవిష్యత్తులో ఉగ్రవాద దాడులు జరిగితే దాన్ని యుద్ధం కింద పరిగణిస్తామని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. మరి ఆ వార్నింగ్ ఎంతకాలం పనిచేస్తుంది పాకిస్తాన్కి? కారణం ఏంటంటే కుక్కతోక బుద్ధి దాన్ని పాకిస్తాన్ది. సో కాబట్టి మరి ఇప్పటికైనా చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ తెలుసుకుంటుందా, లేదంటే భవిష్యత్తులో మళ్ళీ అది ఇదే రూపంలో కనిపిస్తుందా అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.